హలో హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, అందరికీ ఆల్ మదర్స్కి పరిగెత్తినట్టు ఉంటుంది. మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, వాళ్ళకి లంచ్ బాక్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే ఐడియా మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకే చిన్నపిల్లల కోసమే ఇది ఈజీగా వాళ్ళకి తినడానికి హెల్తీగా నేను కాయిన్ పరోటా చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మార్నింగ్ ఏది చేయాలా అని ఆలోచన. ఇది బటర్ గార్లిక్ కాయిన్ పరోటా అండి. స్మాల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లల కోసమే లంచ్ బాక్స్కి పెట్టేసి ఈజీగా ఫినిష్ చేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ అండి, ఏం లేదు. నేనైతే ఫస్ట్ ముందుగా బటర్ తీసుకున్నాను. గార్లిక్ వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసాను. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను బటర్ అయితే. నేను ఒక గార్లిక్ వచ్చేసి ఒక ఫోర్ అలా తీసుకున్నాను. 4 పీసెస్ అంతే అండి. అది చిన్నగా కట్ చేసుకుని అందులో వేసాను. అందులోకి నేను చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో కూడా వేసాను. సాల్ట్ వేయలేదు నేనైతే. సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, అందుకే సాల్ట్ మిక్స్ చేయలేదు అందులోకి. కొరియాండర్ కూడా చిన్నగా కట్ చేసుకుని అందులో వేసాను. చపాతీ పిండి కూడా ముందే తడి పెట్టుకున్నాను. చపాతీ రుద్దుకుని దాంట్లోనే అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా బటర్ది, అదంతా ఫుల్ మిక్స్ చేసి పైన రాసేసి ఫుల్ రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసి చాకుతో చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ప్రెస్ చేసుకోవాలి. అంతే. ప్రెస్ చేసుకొని పెనం మీద కొంచెం బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుసుకొని తినడమే. టేస్టీ కాయిన్ పరోటా, బటర్ గార్లిక్ పరోటా రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇలాగే ఆలు పరోటా కూడా చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఏ డిఫరెంట్ కావాలంటే అవి చేసుకోవచ్చు అండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. చిన్నపిల్లల లంచ్ బాక్స్కి ఇలా పెడితే నిజంగా ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చపాతీ అలా చేస్తే మామూలు చపాతీ కదా అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇలా చేసి పెడితే